కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ గ్రామంలో ఇటీవల 12 సంవత్సరాల బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ నేతలు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సిద్దిక్ బాయ్ కోవూరు నియోజకవర్గ నేతలు విచ్చేసి తల్లిదండ్రులను పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్ బాయ్ మాట్లాడుతూ పాప కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కోవూరు నియోజకవర్గ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మేము కోవూరుకి రావాల్సి వచ్చింది. ఒక జరగకుండేది జరిగింది. ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఆ ఇల్లంతా చాలా బాధలు ఉన్నారు. అతనికి 3 పిల్లకాయలు, మధ్యలో పాప విధంగా చనిపోవడం జరిగింది. మాకైతే చాలా బాధ కలిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ అమ్మ నాన్నతో, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాము. మేము ఏం చేయాలో అనేది ఆర్థిక సాయం కొద్దిగా చేశాము. చేసి ఇప్పుడే బయట రావడం జరిగింది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ సొల్యూషను, ఈ బంగాయకు, ఈ మందు, దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు ఇంకా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మంచిది. చాలా సంతోషిస్తుంది. పోలీసు వాళ్ళు ఇంకా బాగా వద్దుతే వాళ్ళకి అప్పుడు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. అది కూడా సంతోషమే. ఎందుకంటే ఇటువంటి జరగకూడదు. జరిగింది. మాకైతే చాలా బాధగా ఉంది. అందుకు అక్కడ పోయి దువా చేశాము. వాళ్ళ పెద్ద పాప ఉంది, చదువుకుంటూ ఉంది. ఏ రోజైనా పెళ్లి కానీ సెట్ చేస్తే ఆ పెళ్లి ఖర్చులన్నీ వైసీపీ తరఫున మేము బక్షుబాయ్, షావుల్ బాయ్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి మేము సపోర్ట్ చేసి ఆ పెళ్లి బాధ్యత అంతా మేమే తీసుకుంటాము. ఏం ఆర్థిక సాయం వాళ్ళు కావాలంటూ కూడా మేము చేస్తాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాప చనిపోతే మా జిల్లా అధ్యక్షుడు గారు కాకండి గోవర్ధన్ అన్న ఇక్కడ వచ్చి మాట్లాడి చూసి వాళ్ళకి సానుభూతి తెలిపి వెళ్తే అతని మీద ఒక కేసులకి చూసే దానికి వస్తే కూడా కేసులు పెట్టడం అనేది తప్పది. ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా యాక్సిడెంట్ వచ్చి చూసి పోతే కేసులు పెట్టడం ఏంది మాకేం అర్థం కావట్లే. మీ పార్టీకి కానీ మీ గురించి ఏదైనా చెప్తే మీకు బాధ కలగవచ్చు. అసలు మీ టాపికే లే, అయితే కూడా మీరు కేసులు పెట్టారు కాకుండా నా మీద. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా నష్టం జరిగితే 10 పార్టీ వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్తారు, మాట్లాడతారు. వాళ్ళంతే కానీ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కోవూరు నియోజకవర్గం గుమ్మళ్లదిబ్బ గ్రామానికి మా మైనార్టీ నాయకులంతా కలిసి ఈరోజు మా మైనార్టీ మహిళ ఈ మధ్యకాలంలో మృతి చెందింది. ఆ అమ్మాయిని పరామర్శించడానికి మేమంతా వచ్చాం. అసలు జరిగింది ఏంటంటే 30వ తేదీ రాత్రి ఇక్కడ 2 పిల్లలు గంజాయి తాగి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఏం చేశారో తెలియదు, కానీ ఆ అమ్మాయికి చిత్రహింసలు పెట్టారు. ఆ అమ్మాయి తీసుకుపోయి నెల్లూరు హాస్పిటల్లో పెట్టి 4 రోజులు అక్కడ చూపిస్తే సరిగా చూడకుండా పంపించేశారు. అక్కడి నుంచి మెడ్రాస్ స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు. అక్కడ కూడా సరిగా ఆమెకి ట్రీట్మెంట్ జరగలేదు. కానీ ఇలాంటి ఘోరం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న చట్టాలు, ఈ మన భారతదేశంలో ఉండే చట్టాలు మనకు చాలవు. ఎందుకంటే ఇక్కడ శిక్ష వేస్తాగానే ఏముంది, ఈ శిక్షకి ఏముంది, మేము భయపడం. ఎందుకంటే ఇక్కడ ఉండేది 7 ఏళ్ళు ఎంతో వేస్తారు. అదే కానీ సౌదీలాగా కఠిన శిక్ష చేయాలంటే అక్కడికక్కడే వాళ్ళని కఠినంగా నరికేసి అక్కడికక్కడే వాళ్ళని చేసేస్తే అప్పుడు భయం అనేది వాళ్ళకి వస్తుంది. ఆయా భయాన్ని చూసి ఎవ్వరు కూడా రేపు నుంచి తప్పు చేయడానికి కూడా భయపడతారు. అదేవిధంగా నేను మన ఎస్పీ గారిని కోరుతున్నాను, మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది డ్రగ్స్ గురించి కానీ ఇది గురించి అవగాహన చేస్తున్నారు, బాగానే పట్టుకుంటున్నారు. కానీ ఎక్కువ అవుతుందమ్మా.